జలమండలిలోని ఒప్పంద ఉద్యోగులను దినసరి కూలీలుగా మార్చే కుట్రలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నాకు దిగారు. సుమారు 200 మంది ఉద్యోగులు హైదరాబాద్ జలమండలి కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. టెండర్ల పేరిట ఏళ్లుగా పనిచేస్తున్న తమకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపబోమని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తెలిపారు. ఇప్పుడు మేము తీసుకునే సాలరీకి ఇప్పుడు కమిషన్ బేసిక్ లో తీసుకొస్తే దాంట్లో సగం కూడా ఎవరికి రాదు. ఎందుకంటే మొత్తం ఫ్రీ స్కీమ్లని ఆ స్కీమ్లని మొత్తం పేమెంట్ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మొత్తం అందరూ రోడ్ మీద పడతాం. ఇప్పటికీ మేము ప్రతి నెల ఏ నెల కూడా జీతం ఇంటికి తీసుకుపోయిన చరిత్ర లేదు. ప్రతి జీతం ఎప్పుడు వచ్చినా అది క్రెడిట్ కార్డు బిల్ కట్టడికే సరిపోతుంది. ఈఎస్ఐ పిఎఫ్ కూడా కరెక్ట్ ఒక దగ్గర 8-9 నెలల నుంచి మాకు అసలు కట్టట్లేదు. అది ఇప్పుడు ఈ కమిషన్ బేసిక్ కనుక తీసుకొస్తే మాత్రం ఏ మాత్రం అసలు ఎవరికి కుటుంబాలు పోషించుకోలేము, రెంట్లు కట్టుకోలేము. మేము అసలు మాకు అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మా అందరినీ ఐఎంఎస్ పోర్టల్లో ఎక్కించాలని వినతి చేసుకుంటున్నాం. జలమండలిలో 673 మంది జీవితాలు రోడ్డు మీద పడేలాగున్నాయి. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి జియో 60 ప్రకారంగా మేము చేస్తున్నాము. రెవెన్యూ తెచ్చేది మేము బోర్డుకి. కానీ ఈ రోజు ఏంటంటే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎంట్రీ చేయమని చెప్పేసి మేము అడుగుతూనే దాన్ని ఏంటంటే జీవో మార్చారు. అదే ఒకవేళ నిజంగానే మేము సైలెంట్ ఉంటే ఈ పోర్టల్ అనేది రాకపోయి ఉంటే ఇదే జీవో ప్రకారం కంటిన్యూషన్ చేసేది కదా. డైలీ వైజ్ కిందికి కన్వర్ట్ చేస్తారు మమ్మల్ని. డైలీ వైజ్ కిందికి కన్వర్ట్ చేస్తే ఏమైతుంది అంటే పొద్దున ఏదైతే ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏదైనా మంచి అవకాశం తీసుకుందనుకో మేము అవుట్సోర్సింగ్ కింద రాదు. ఫిక్స్డ్ వేతనం కింద జియో 60 ప్రకారమే మాకు వేతనాలు ఇవ్వాలి. ఏదైతే ఇప్పుడు టెండర్ ఉందో టెండర్ రద్దు చేయాలని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాము. ఇలా కష్టపడేది మేము రాష్ట్రంలో ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగం లేకపోతే ఇలా మన మీటర్ జలమండలం మీటర్ లీటర్ పోతే ఇలా రాత్రి బిల్లులు ఆగిపోతాయి. మరి ఎట్లా నడుస్తుందండి బోర్డు? ఇలా కొన్ని 100 కోట్ల రూపాయలు బిల్లుల ద్వారా వస్తా ఉన్నాయి. మరి రాష్ట్రంలో అందరూ చెప్తే ఏజెన్సీలను కూడా అందుకే అంటున్నాం, ఈ 1000 కోట్ల రూపాయల అక్రమాలకు టెండర్లు ఇస్తున్నటువంటి ఏజెన్సీలను అధికారులను అందరినీ కూడా ఇది రద్దు చేసి ప్రభుత్వమే ఒక భద్రత ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరొకసారి మా జాబ్ కి సెక్యూర్ లేదు, టైం కి శాలరీ రాదు. వర్క్ ఏమో బోర్డు గురించి చేస్తున్నాం. బోర్డు కి సర్వీస్ చేసి ఇవాళ అధికారులకు లక్షల జీతాలు వస్తున్నాయి. మాకు ఒక మినిమం శాలరీ కూడా రాకుంటే మా ఇల్లు ఎట్లా నడుస్తుంది? దీనికన్నా అద్మానం శాలరీకి మాకు దిగపోతే మేము ఇప్పుడు ఉకేది లేదు. ఎక్కడంటే అక్కడి వరకు వెళ్ళి ఫైట్ చేస్తాం.